హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ నేను మీకు పుట్నాల ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మంచి హెల్తీ రెసిపీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు పుట్నాల పప్పుని, ముప్పావు కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం తురుముకున్న బెల్లాన్ని ఇందులోకి వేసుకోవాలి. చేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. పాకం వచ్చిందో లేదో చెక్ చేయడానికి ఒక ప్లేట్‌లో కొన్ని వాటర్‌ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం ఇలా కరిగి పాకం దగ్గరకొచ్చాక పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. వాటర్‌లో ఈ పాకం వేయగానే పాకం ఇలా సాగుతుంది అంటే ఇంకా పాకం రానట్టే. మరో 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఇలా వాటర్‌లో పాకాన్ని వేయగానే గట్టిగా అయిపోతుంది. ప్లేట్‌లో వేస్తే టక్ టక్ అని సౌండ్ కూడా వస్తుంది. అలా వచ్చినప్పుడు పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి పుట్నాల పప్పును వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని చల్లనివ్వాలి. ఇలా 2 నిమిషాల తర్వాత హ్యాండ్‌ని వాటర్‌తో తడుపుకుంటూ లడ్డూల్ని చుట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన లడ్డూను కూడా చుట్టుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇది చాలా హెల్తీ రెసిపీ. అలానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.